కన్యా రాశి వారికి సంబంధించి 2026వ సంవత్సరం జనవరి నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సంబంధించి సప్తమంలో శనిగ్రహ సంచారం ఎప్పుడూ కూడా 3, 6, 11 స్థానాల్లో మనకి శని లాభిస్తాడు. సప్తమంలో శని ఎటువంటి లాభం కూడా చేకూర్చడు. కాబట్టి ఏవైనా సరే ప్రయోగాత్మకమైన పనులు, దూర ప్రాంతాల ప్రయాణము, అలాగే ఇనుముకు సంబంధించి, అగ్నికి సంబంధించి ఏవైనా పనులు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. అలాగే వీరికి 12వ స్థానంలో కేతుగ్రహ సంచారం, వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది కూడా మంచి శుభం కాదు. కాబట్టి ఎక్కువ ఖర్చు బ్యాంకుల కోసం, లోన్ల కోసం, అలాగే ఫైనాన్స్కి సంబంధించినటువంటి విషయాల కోసం, వడ్డీలు కట్టడానికి ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే కన్యా రాశి వారికి సంబంధించి 5వ స్థానమునందు సూర్యుడు, బుధుడు, అలాగే శుక్రుడు, అలాగే కుజగ్రహ సంచారం అనేటువంటిది ఉంది. 5వ స్థానంలో ఒక్క శుక్రుడు తప్ప వేరే ఇంకా ఈ యొక్క సూర్యుడు కానీ, బుధుడు కానీ, కుజుడు కానీ లాభించట్లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, అలాగే వ్యాపారస్తులు, అలాగే భూ సంబంధిత లావాదేవీలు చేసేటువంటి వారందరికీ సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క 5వ స్థానంలో వీరందరూ కూడా ఏమీ లాభించదు. ఫారిన్ కంట్రీకి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి కూడా అంత యోగంగా ఉండదు. వీలైనంత వరకు కూడా ఈ గ్రహ సంచారం షష్టమంలోకి వెళ్ళేంత వరకు ఆగడం మంచిది. అలాగే ఈ యొక్క శుక్రగ్రహ సంచారం 5మంలో మంచి లాభం చేకూరుతుంది. ప్రేమించి వివాహం చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఇంకా ఏ రకమైనటువంటి ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. అలాగే 6వ స్థానమునందు రాహుగ్రహ సంచారం. రాహు ఎప్పుడు కూడా 3, 6, 11 స్థానాల్లో లాభం చేకూరుస్తాడు. కాబట్టి మిమ్మల్ని ఎవరన్నా మభ్యపెట్టాలి అనుకుంటే ఇట్టే మీకు తెలిసిపోతుంది. కాబట్టి 6వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి రాహు లాభిస్తాడు. అలాగే 7వ స్థానంలో ఉన్న శని గురించి మనం ముందుగానే చెప్పుకున్నాం. అలాగే 10వ స్థానంలో గురువు. 10వ స్థానంలో గురువు ఎప్పుడూ లాభించడు. 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు లాభిస్తాడు. కాబట్టి గోచారంలో 10వ స్థానం అనేటువంటిది, గురుగ్రహం అనేటువంటిది ఎక్కువ లాభం చేకూరట్లేదు. వీలైనంత వరకు కూడా కన్యా రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఆచితూచి వ్యవహారం చేయడం అనేటువంటిది మంచిది. వీలైనంత వరకు కూడా ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు ఆలోచించి నలుగురిని కలుసుకొని అన్ని రకాలైనటువంటి ముందస్తుగా చర్యలు తీసుకొని తర్వాతకి పనిలోకి దిగడం అనేటువంటిది మంచి సత్ఫలితాన్ని గోచరిస్తూ ఉంది. ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. ఇక అందరూ కూడా డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్నా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంటే డీటెయిల్గా వారికి జాతకం విశ్లేషణగా చెప్పడం జరుగుతుంది. దాంట్లో 60-70 పేజీలో మీకు జాతకం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయాల గురించి, ఈ నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా మనము ఎలాంటి రెమెడీస్ చేయాలి అనేటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, గృహిణులు, విద్యార్థులు, అలాగే ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఈ యొక్క స్తోత్రాన్ని నిత్యం ఉదయం సాయంత్రం పఠనం చేయడం వలన విశేషమైనటువంటి శక్తి, ఆలోచన విధానం అనేది మారుతుంది. అలాగే చాలా అరుదుగా సరస్వతి సూక్తం అని ఉంటుందండి. పిల్లలకి రోజుకొక్కసారన్నా సరస్వతి సూక్తాన్ని వినిపించండి. ఇవాళ రేపు మనకు యూట్యూబ్లలో సరస్వతి సూక్తం అని కొట్టగానే వస్తుంది. రోజు వినమనండి. వినడం అంటే వాళ్ళు అలా కూర్చొని ఆ పదాలను వినమని చెప్తూ ఉండండి. అలా కంటిన్యూగా ఈ నెల రోజుల పాటు వినడం వలన ఏదైనా చదివినటువంటి విషయం తర్వాతి కాలంలో వచ్చేటువంటి యాన్యువల్ ఎగ్జామ్స్ టైంలో కానీ తర్వాతి కాలంలో విశేషంగా మన యొక్క మెదడులో గుర్తుండడము, బాగా ఎగ్జామ్స్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైతే వ్యాపారానికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారు విశేషంగా విష్ణు సహస్రనామ పారాయణం నిత్యం వినడము, అలాగే ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడము, అభిషేకము చేయడము, దాని వలన విశేషమైనటువంటి సత్ఫలితం పొందడం కూడా జరుగుతుంది. వీటితో పాటుగా ఎవరైతే రాజకీయాల్లో కానీ ఏదైనా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ లేదా ఏదైనా సరే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ ఏదైనా సరే ఒక అడ్మిన్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అరుణ పారాయణం చేయించుకోవడం మంచిది. అరుణ పారాయణము, అలాగే ఈ యొక్క నిత్యము కూడా సూర్యాష్టకము చదవడము, అలాగే ఆదిత్య హృదయం పారాయణం చేయించడము, దాని వలన విశేషమైనటువంటి శక్తి సత్ఫలితాలు పొందడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనము
విభాగానికి చెబుతూ ఉన్నాము. అలాగే ఆరోగ్యం బాగాలేదు అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి శని త్రయోదశి, ఇంకా వీలైతే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ప్రతి శని త్రయోదశి లేదా ప్రతి శనివారం నాడు కూడా శని చాలీసా, శని స్తోత్రం చదవడము, శనేశ్వరుడికి, చాలా మంది శనేశ్వరుడు అంటూ ఉంటారు, శని ఏశ్వరుడు శనేశ్వరునికి విశేషంగా తిల తైల అభిషేకము, తిలములతో తిలా తైలము అంటే నువ్వులతో నువ్వుల నూనెతో అభిషేకము చేయడము, విశేషమైనటువంటి సత్ఫలితం పొందడము. ఆకలితో ఉన్న గుడ్డి వారికి కానీ అంగవికలాంగులకు కానీ భోజనాలు పెట్టించడము, దాని వలన అర్థాష్టమ అష్టమ శని దోష ప్రభావాలు కూడా దూరమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది ఇవాళ రేపు మన ఇళ్లలో రెంట్కున్నటువంటి వాళ్ళు ఎవరైనా కాలం చేస్తే వాళ్ళని వెంటనే ఇంట్లో నుంచి ఖాళీ చేయమని చెప్పడము, వారి యొక్క దేహాన్ని, పార్థివ దేహాన్ని ఆ యొక్క ఇంటి దాకా కూడా రానివ్వకుండా ఉండడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీని వలన ప్రత్యేకమైనటువంటి దోషం వస్తుందే తప్ప ఏమీ లేదు. కాకపోతే వారితో నేను చెప్పండి అంటే, అమ్మ మీరు తీసుకొచ్చుకోండి, మీరు చేయించేటువంటి అన్ని కార్యక్రమాలు చేయించుకోండి. ఎందుకంటే మన హైందవ ధర్మంలో ఒక అనాథ ప్రేతానికి ఇంత సహాయం చేస్తేనే మనకు ఎన్నో జన్మల యొక్క పాపములు పోయి సంపూర్ణమైనటువంటి మంచి సత్ఫలితాలు వస్తున్న కాలంలో మన ఇంట మనల్ని బతకడానికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి రెంటుకున్నటువంటి వారికి మనం గనక సహాయం చేయడము, ఇంకా వీరితో ధన సహాయం చేయడము, వారి యొక్క కర్మకాండలు ఏవైనా ఉంటే చేయించడము, ఉదక శాంతి లాంటివి చేయించుకోమని చెప్పండి, లేదు పుణ్యాహవాచనం చేయించుకోమనండి, సరిపోతుంది. కానీ వారిని అక్కడి నుంచి పంపించడం మాత్రం మంచిది కాదు. ఇలా విశేషంగా ప్రతి నెల కూడా వివాహం కానటువంటి వారి కోసం జాతకంలో బృహస్పతి శుక్రగ్రహ సంభావిత దోషములు ఉన్నటువంటి వారి కోసము ప్రతి నెల కూడా ఆఖరి మంగళవారం నాడు, ఈ యొక్క జనవరిలో అయితే జనవరి 27వ తారీఖు నాడు కన్యావర పాశుపత హోమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. వివాహం కానటువంటి వారి కోసము 1.5-2 గంటల పాటు చక్కెరతో అభిషేకము, తరువాతకి హోమము, ఎవరి హోమగుండం వారికి, ఎవరి శివలింగం వారికి విశేషంగా చేయించడం జరుగుతుంది. అలాగే జాతక రీత్యా వారికి ఎవరైనా సరే జాతకంలో గనక రాహువు నవమ స్థానంలో సంచారం చేసిన, ఏకాదశ స్థానంలో సూర్యగ్రహంతో కలిసి గాని సంచారం చేసిన, లేదా శుక్రగ్రహంతో రాహు కలిసి, లేదా ఇంకేవైనా సరే శుభగ్రహములతో గనక లగ్నంలో రాహుగ్రహ సంచారం చేసిన ప్రత్యేకమైనటువంటి పితృదోషములు ఉంటాయి. కాబట్టి అలాంటి పితృదోషములు ఏవి కూడా ఉండకుండా ఉండాలి అంటే గోకర్ణ క్షేత్రంలో విశేషంగా మోక్షనారాయణ బలి పూజ చేయించడం జరుగుతుంది. ఇలాంటి పితృదోషములు చాలా మంది ఏమిటంటే అమావాస్య రోజే చేయించుకోవాలా అండి, లేదా ఈ యొక్క మాస శివరాత్రి రోజు చేయించుకోవాలని అడుగుతూ ఉన్నారు. మాస శివరాత్రి నాడు చేయించుకోవడం మంచిదే, కానీ ఒకవేళ మీ యొక్క పితృదేవతలు ఎవరైనా సరే ఈ యొక్క చనిపోయినటువంటి తిథి ఏదైతే ఉంటుందో ఆ తిథి రోజున, పంచమైతే పంచమి, చవితి అయితే చవితి, దశమైతే దశమి రోజున చేయించుకోవడం ఇంకా మంచిది. ఎవరైనా మీ కుటుంబంలో గనక సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు, 60 సంవత్సరాల వయసు నిండకుండానే చనిపోతూ ఉన్నారు, వితంతులు ఎక్కువగా ఉన్నారు, వికలాంగులుగా పిల్లలు పుడుతూ ఉన్నారు, అంగవైకల్యం వస్తూ ఉంది, ఉన్నట్టుండి యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి, వివాహం అవ్వట్లేదు, సంతానం కలగట్లేదు, అసలు ఉద్యోగాలు రావట్లేదు, బాగా చదువుకున్న వ్యక్తి కూడా ఐడల్ గా నివసిస్తూ ఉన్నాడు, ఇలాంటి ఇంకా ఎన్నో రకాలైనటువంటి బాధలకి కూడా స్త్రీ శాపము, మాతృశాపము, పితృదోషము, అలాగే ఋషి శాపము, గురు శాపములు ఉంటాయి. ఇన్ని శాపములకి కూడా ప్రత్యేకంగా మోక్ష నారాయణ బలి పూజా కార్యక్రమం గోకర్ణ క్షేత్రంలో ప్రత్యేకంగా మంచి విద్వాంసుల చేత చేయించడం జరుగుతుంది. దానికి సంబంధించిన వీడియో కూడా తొందరలో మన ఛానల్లో వస్తుంది. ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీ యొక్క గోత్రమును పేరును నమోదు చేయించుకోవచ్చు. ఇవన్నీ కూడా మనము గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే. డీటెయిల్డ్గా జాతకం ఎవరికైనా కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేస్తే 60-70 పేజీల్లో జాతకంలో ఉన్నటువంటి తిథి, వార, నక్షత్ర, యోగ కరణం గురించి, దశ అంతర్దశ గురించి, భావచక్రముల గురించి, నవాంశ, దశాంశ, ఏకాదశాంశల 16 భావచక్రములు, మీ యొక్క వృత్తి, వ్యాపారము, వివాహ సంబంధిత విషయాల గురించి డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా 60-70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. మీతో తర్వాతకి మాట్లాడడం జరుగుతుంది. ఆసక్తి కలవారి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. ఇందుకు కాను నాకు
టైం పడుతుంది, ఖచ్చితంగా 1 day 2 days టైం పడుతుంది. అందుకు ఛార్జ్ కూడా ఏంటంటే 2511 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.